మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యము విని విడిచిపెట్టుకున్న మా హృదయాల్లో భద్రపరుచుకుంటుగా ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రతిమాలుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో మనము క్షేమంగా తీసుకొచ్చిన దేవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవ లెక్కల కాచి కాపాడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. ప్రియుల కీర్తన గ్రంథంలో నుండి 78వ అధ్యాయం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 35వ వాక్యం చదువుతున్నాం. 35, 36 వాక్యం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొని. 36వ వాక్యం చూద్దాం. ఆయనను వారి హృదయము ఆయనలో స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. పిల్లరా, ఇక్కడ రాయబడినటువంటి 35, 36 వాక్యంలో రెండు విధాలుగా ఉంటాయి. 35వ వాక్యం ఒక రకంగా ఉంటే 36వ వాక్యం ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఒకటి అనుకూలంగాను ఒకటి అననుకూలంగాను ఉంటుంది. పిల్లలు అక్కడ చూసినట్టయితే వారి హృదయము అనే మాట లేదా 35వ వాక్యం చివరి ఉంటుంది. దేవుడు తమకు విమోచకుడని వారి జ్ఞాపకము చేసుకునేది. 36వ వాక్యం చూస్తే తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిది అనే మాట చివరిలో చూస్తాం 34లో. ఇక రాయబడిన సంగతులలో ఒకసారి దేవునికి దగ్గరగా వచ్చినట్టుగా దేవునితో జీవించినట్లుగా ఆ తర్వాత తీరా చూస్తే వారి ప్రతిఫలాన్ని చూస్తే వారు అసలు గైకోరలే కూడా దూరం అయిపోయినట్టుగా కూడా చూస్తారు. చూడండి, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. 35వ వాక్యం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియో అనే మాట. ఇంకా ఈయనే మాకు ఇంకా దుర్గము, ఇంకా ఈయన తప్ప మరొక దిక్కు మాకు లేదు అన్నట్టుగా ఆధారపడినట్టే ఉన్నారు. కానీ ఆధారపడినట్టుగా వింటున్నట్టుగా దేవుని సన్నిధిలో వస్తున్నాం కానీ వచ్చి దేవుని మాటలు వింటున్నట్టు వింటాము. కానీ ఏం చెప్పారంటే ఏదో విన్నాను కానీ అది మాత్రం నా మనసులో లేదు అన్నట్టుగా. అంటే వింటున్నారు కానీ అది మాత్రం నా హృదయంలో లేదు. ఇక ఏ విన్నావు చెప్పాలంటే బలి చెప్పినా అంటారు కానీ బలి చెప్పిన కదా చెప్తున్నారా. దగ్గర కొంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఆటోలకు వెళ్ళి మన వాక్యం మీద వచ్చారు. నేనేమన్నానంటే మేము ఎంతో వినలేకపోయాం, మీకు అవకాశం దక్కింది కదా, ఏమిచ్చి వినొచ్చినారో చెప్తే మేము వింటామంటే ఈరోజు మీ వాక్యం ఎక్కువ చెప్పలేదన్నా అంట. మరి వాక్యం ఎంతో కొంత చెప్పుంటారు, ఎక్కువ చెప్పలేదో తక్కువనే చెప్పుంటారు కదా. మరి తక్కువ చెప్పినా మా చెప్పాలి కదా అంటే ఏడా నాకు వచ్చిన పిల్లలనే చూసుకొని సరిపోయి వాక్యం ఏడన్నా అంటే చివరికి వారు వెళ్ళారే కానీ అక్కడ విన్నది ఏమాత్రం వాళ్ళ మనసులో నిలబడలేదు. ఈ మధ్యాహ్నం సమయంలో అలా మీరు వినక విన్నటువంటి వాక్యాన్ని మీ మనసులోనికి తీసుకొని ఇంకొకరికి చెప్పేటట్టుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడినటువంటి వారిని జ్ఞాపకం చేస్తాను. 35వ వాక్యంలో దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని. అంటే ఈయనే మాకు దుర్గమ, ఈయనే మాకు ఆధారం, ఈయన తప్ప మరొక దిక్కు మాకు లేదు అని ఆధారపడిన ప్రజలు ఉన్నారు. అక్కడే రాయబడింది మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారంట. అంటే మమ్మల్ని విమోచించే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మా కోసము శిలువలో ఆ యొక్క త్యాగాన్ని చేసినటువంటి దేవుడు, బలమైన విలువైన రక్తాన్ని చిందించిన దేవుడు మాకున్నాడు ఇక అని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడి సన్నిధిలో దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే మమ్మల్ని విమోచించిన దేవుడు ఉన్నాడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షించిన మా దేవుడు ఉన్నాడు, ఆయన మేము ఆరాధించడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా ఆరాధించేవారు, ఇంతగా దేవుని మీద ఆధారపడేవారు, ఈయనేమో ఆశ్రయ దుర్గం అని చెప్పిన వారు 35వ వాక్యం నుండి 36వ రోజుకి వచ్చేసరికి వారి మాటలు మారిపోయాయి. చూడండి,
మొదటిగా 35 అన్నారు, ఈయనే మా ఆశ్రయ దుర్గము, ఈయనే మా దేవుడు, ఈయననే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నారు. మమ్మల్ని విమోచించింది ఈయనే అన్నారు. 36లోకి వచ్చేసరికి అక్కడ చదువుతున్నాను, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా, స్థిరమైన మనసు లేదు వాళ్ళలో, స్థిరమైన భక్తి లేదు వాళ్ళ జీవితాలలో, స్థిరముగా లేదు, అంటే కదిలించబడతా ఉంటారు. అంటే ఇంటి దగ్గర ఒక రకంగా, దేవుని మందిరంలో ఒక రకంగా, పని దగ్గర ఒక రకంగా, ఉద్యోగ రకంగా ఒక రకంగా, అంటే స్థిరమైన మనసు లేదు. వింటున్నారు కానీ వాక్యము, మా దేవుడు అంటున్నారు, ఆయనే ఆశ్రయ దుర్గం అంటున్నారు, ఆయనే విమోచకుడు అంటున్నారు, ఆయనే మా కోసం ప్రాణం పెట్టే దేవుడు అంటున్నారు, కానీ వారికి హృదయం ఎలా ఉందంట? స్థిరంగా లేదు. ఆయన మాటలు ఆ స్థానం నుండి ఆ స్థానం ఉంచుకునే హృదయంలో వాక్య ప్రకారం జీవించిన అనుభవాలు లేవు. కదల్చబడే హృదయాలు ఉన్నాయి, స్థిరమైన హృదయం లేదు వారి జీవితాలు. 35 వాక్యానికి 36 వాక్యానికి చాలా వ్యత్యాసం మనకు కనబడతాం. ఫస్ట్ ఏమన్నారు? 35 చదవండి. తమకు ఆశ్రయ దుర్గము అన్నారు. అంటే మా దుర్గము, మా అండ, మా కొండ, మా దేవుడు, మేము పూజించే మా దేవుడు ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మా కోసం ప్రాణం పెట్టాడు అన్నారే. కానీ ఇక్కడ వచ్చేసరికి వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. అంటే ఆయన అనగా దేవుని ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఎడల స్థిరంగా లేదు మరి హృదయం. స్థిరమైన హృదయం లేకుండా, స్థిరమైన మనసు లేకుండా దేవుని శరీరంలో వచ్చి ఎంత భక్తి చేస్తున్నా ఆ భక్తి నిలబడుతుంది. అందుకే అన్నాడు, ఇల్లు కట్టినటువంటి ఇల్లును చూపిస్తూ, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఇంకోటి బండ మీద కట్టబడిన ఇల్లును దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఈ రెండు కట్టబడినాయే, కానీ కట్టబడిన విధానము వేరు వేరు ఉంది. ఆ పునాది వేరు ఉంది. ఒకటి ఇసుక మీద కట్టబడింది, అది ఇల్లు బాగా పెయింట్ చేస్తారు, రంగులు వేస్తారు. బండ మీద కట్టింది కూడా బాగా పెయింట్ చేస్తారు, బాగా చక్కగా. రెండు ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఒక రోజు పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష రోజు, ఆ పరీక్ష ఎటువంటిదంటే, గాలి తుఫాను చూసి కదిలించడానికి ప్రయత్నం చేసింది. ఏది కదిలించబడింది అంటే ఇసుక మీద కట్టబడింది, కదిలించబడింది. మన భక్తి జీవితం కూడా అంటే, ప్రభునందు మనం స్థిరంగా లేకపోతే, ప్రభునందు మనం విశ్వాసంగా లేకపోతే, ప్రభునందు మనం భయభక్తులు కలిగి ప్రభువును అనుసరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్నిసార్లు వస్తాయి, కదలికలు వస్తాయి, కొన్నిసార్లు లోక సంబంధించిన కదిలించి చూస్తాయి. ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:2 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను దైవ గ్రంథంలో నుండి. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలిపి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకునండి. విశ్వాసులకు ఏముందంటే పరీక్ష ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏముందా? విశ్వాసులకు ఏముంది? పరీక్ష. విశ్వాసులకు పరీక్ష ఉంది కంపల్సరీగా. 1వ తరగతి పిల్లవాడికి పరీక్ష ఉందా లేదా? 2వ తరగతి పిల్లవాడికి చివరికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. 3వ తరగతి పిల్లవాడికి, అంటే ప్రతి క్లాస్ కు కూడా చివరికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. మనం చేసే ఈ భక్తి జీవితానికి కూడా ఏముంది? ఒక పరీక్ష ఉంది. ఈ పరీక్ష జీవితంలో నీవు నేను ఎలా ఉండాలి? కదిలించబడే వ్యక్తులుగా ఉండకూడదు, స్థిరమైన వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన భక్తి జీవితంలో కదిలించబడేటట్టుగా ఉండకూడదు, కదలని దానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ప్రభు కోసం మనం స్థిరంగా నిలిచి ఉండాలి. ఆయనే మన అండ, ఆయనే మన కొండ, ఆయన మా కోట, ఆయన మా విమోచకుడు అని ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము మన భక్తి జీవితంలో వచ్చిన పరిస్థితిని బట్టి, వచ్చిన విధానాన్ని బట్టి, వచ్చిన శ్రమను బట్టి, వచ్చిన సమస్యను బట్టి మనం కదిలించబడే వ్యక్తులుగా ఉండకూడదు. హృదయం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి, ప్రభు మీద ఆధారపడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. 78 కీర్తనలోనే, కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలోనే, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఒకటి స్థిరంగా లేదు, రెండవ మాట నమ్మకముగా గైకొనలేదు. నమ్మకంగా లేరు, దేవునిలో నమ్మకంగా లేరు. వారి జీవితాలలో నమ్మకంగా ఉండవలసిన వారు, నమ్మకంగా ముందుకు సాగవలసిన వారు, స్థిరంగా ఉండవలసిన వారు. ఒకటి స్థిరంగా లేరు, రెండోది నమ్మకంగా లేరు. నమ్మకంగా లేదు. ఆ ఇంకొక మాట గైకొనలేదు. దేవుని మాటలు గైకొనలేకపోతున్నారు. దేవుని మాటలు వింటున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించిన ఆశ ఉంది, కానీ ఆశ పడుతున్నారే కానీ ఆశకు తగినట్టుగా వారు ప్రవర్తన లేదండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. 37వ వాక్యంలో
ఎలా వాళ్ళు దేవుని స్తుతి చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారు అక్కడ రాయబడి 37వ వాక్యం 78. నోటి మాటతో వారు ఆయనను ముఖ స్తుతి చేసిరి. ముఖ స్తుతి చేసిరి అంటే అంటే ముఖ స్తుతి చేశారు, కానీ హృదయం నుండి రాలే దేవుని స్తుతి. దేవునికి స్తుతి చెల్లిస్తున్నారే కానీ, దేవుణ్ణి పొగుడుతున్నారే కానీ, అది ఎక్కడి నుండి వస్తుందంటే ముఖం నుండి వస్తుంది, కానీ హృదయం నుండి ఈ హృదయం నుండి ఎందుకు రాలేదయ్యా అంటే, హృదయం ఎలా ఉందంటే స్థిరంగా, ప్రభు నందు స్థిరంగా లేదు, ప్రభు నందు నమ్మకం లేదు, ప్రభు మాటలు వారికి అయిపోలేదు. ఊరిక ముఖస్థుతి చేస్తూ వచ్చారు అంటే అందరికి కనబడే భక్తిని చేస్తూ వచ్చారు అన్నట్టుగా దాని అర్థం. అందరికి కనబడే భక్తిని చేస్తా ఉన్నారు కానీ అంటే పై రూపాన్ని చూస్తా ఉన్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తా ఉన్నారు కానీ పై భక్తిని ప్రదర్శిస్తా ఉన్నారు. కానీ పిల్లల ఆ దేవుడు హృదయాన్ని, ఆంతర్యాన్ని, లోపల ఉన్నటువంటి నీ విశ్వాసాన్ని చూసేవాడు. దేవునికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో ప్రభు వాక్యం ఈ విధంగా రాయబడింది. ఆ మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. పన్నెండవ అధ్యాయం 34వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వాక్యం. సర్వ సంతానమా, మీరు చెడ్డవారే ఎలా మంచి మాటలు పలకగలరు? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడడం కాదా? చాలండి. హృదయమందు నిండియుండు దానిని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడను కదా, నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ హృదయం దేవునికి స్థిరంగా లేదు, దేవుని యొక్క మాటలకు స్థానం లేదు. అక్కడే రాయబడింది ప్రియులారా, వారు నమ్మకముగా కైకొనలేదు ఆయన నిబంధనను. కొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో నికరంగా లేరు, నిలబడలేరు, నమ్మకంగా లేరు, ప్రభు మాటలు కైకొనలేరు. ఈ కొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చాడు. నా రక్తం ఆయన కొత్త నిబంధన అన్నాడు. ఆయన మనకు ఒక నిబంధన మనకి అప్పచెప్పాడు, కానీ ఈ నిబంధనలో మనం నిలబడాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. 78వ కీర్తనలోనే 36వ చివరి లైన్ ఆయన నిబంధనను వారు నమ్మకముగా, ఆయన నిబంధన చేశాడు. కొత్త నిబంధన మనకి ఇచ్చాడు. క్రీస్తు ప్రభువు మనకు ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు. ఈ నా నిబంధనలో నీవు నేను ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలా. దేవునికి స్తోత్రం. నమ్మకంగా లేకుండా జీవిస్తా ఉన్నారు. ఎందుకంటే వారి హృదయంలో దేవునికి స్థానము లేదు, స్థిరంగా లేరు. ఇంకొకటి, హృదయము దేని చేత నింపబడుతుందో అదే నోటి మాటలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే దేవుని వాక్యం చేత నింపబడలేరు. దేవుని యొక్క మాటలు వాళ్ళ జీవితాల స్థానం లేదు. ముఖ స్తుతి చేస్తూ వచ్చారు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దైవ గ్రంథంలో నుండి 37వ వాక్యం చివరిలో, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. 78 కీర్తన గ్రంథం 37 చివరిలో, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నాలుకలతో బొంకే ప్రయత్నం చేస్తారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని దగ్గర బొంకుతా ఉన్నారు. స్థిరంగా లేరు, నమ్మకంగా లేరు, దేవుని మాటలు కైకొనట్లేదు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించట్లేదు. ఇలా జీవిస్తా ఉంటే ఆ దేవుడు ఒకసారి ఏమన్నాడంటే, మాటని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్తలో రాయబడిన మాటలు 6వ అధ్యాయం 46వ వాక్యం. లూకాసు సువార్త 6:46 దేవుడు మాట్లాడినటువంటి మాట చదువున్నాను. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఏమన్నా మళ్ళా గట్టి చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడును ఎవరి కోరికలను మీకు తెలియచెప్పు. వాడు ఇల్లు కట్టవలనని ఇంటి లోతుగా ప్రవి
బండ మీద పునాది వేసిన వాని పోలియుడు. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బావుగా కట్టబడినందును దాన్ని కదిలింపలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని వచ్చినా దాన్ని కదిలించలేకపోయింది, ఎందుకంటే స్థిరంగా బండ మీద కట్టబడినాయి. ఇక్కడ దేవుడు అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ఎన్నోసార్లు నేను చెప్తా ఉన్నాను, ఎన్నోసార్లు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను, కానీ నేను చెప్పిన మాట మీరు చెయ్యకుండా అలానే వచ్చి మళ్ళీ ఏమంటున్నారంటే ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు దేవుడు. అరే నేను చెప్పాను కదా, ఇలా బ్రతకమని చెప్పాను కదా, ఇలా జీవించమని చెప్పాను కదా, ఇలా ఉండమని చెప్పాను కదా, ఇలా ఉండకుండా ఇలా పాటించకుండా ప్రభువా ప్రభా ఎందుకు నన్ను పిలుస్తున్నారు ఇక అంటే నా మాటలను మీరు తోసేసి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు లేదా చిన్న పరిస్థితి వచ్చిన చిన్న పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో మీరు నిలబడక, ఆ పరీక్ష జీవితంలో మీరు జయించక, ఈ శరీరాస నేత్రాస జీవములు మూడు ఉన్నాయి లోకంలో, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, ఈ లోకం నుండి కలిగినవి. అయితే వీటిని మీరు జయించక మరలా నా సన్నిధికి వచ్చి ఏమంటున్నారు, ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు ఇక? నేను చెప్పిన మాటల ముందు మీరు చేయాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడో ఆ మాటలు చూద్దాం. 27వ వాక్యం, 27వ వాక్యం, 6వ అధ్యాయం లూకా సువార్త 27వ వాక్యం. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఒకటి దేవుడు చెప్పిన మాట, మీ శత్రువులను ప్రేమించండి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట ప్రియులారా. ఆ తర్వాత మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. రెండవది, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి ఏం చేయాలంట? ఒకటి ప్రేమించాలి శత్రువులని, రెండవది ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి ఏం చేయాలంట? మేలు చెయ్యాలి. కీడ మేల చెప్పాలి మేలు అంటే నిన్ను ద్వేషిస్తున్నారు, నిన్ను దూషిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు, వారికి నేనేం చేయాలంట? వారికి మేలే చేయాలి. తప్పకుండా దేవుని నామమున మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మన ప్రభు నేర్పించిన పాఠం, ఇది ఆయన చెప్పినటువంటి బోధ పిల్ల. ఇంకొక మాట ప్రభు అంటున్నాడు, మిమ్మును 28వ వాక్యం, మిమ్మును శపించు వారిని ఏం చేయాలన్నా? జీవించుడు. ఎవరైతే మిమ్మల్ని శపిస్తా ఉన్నారో పొద్దున్న లేస్తే వారిని మనం ఏం చేయాలంటే, దేవా వారిని ఆశీర్వదించయ్యా, దేవా వారిని దీవించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉదయకాలం వేస్తే మన నోటి నుండి శాప వచనాలు రాకూడదండి, దీవెన వచనాలే రావాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని పిల్లలకు దేవుడు చెప్పే మాటలండి. మీ నోటి నుండి దీవెన వచనాలే రావాలి. మిమ్మల్ని ఎవరైతే శపిస్తా ఉన్నారో వారిని నేను దీవించబడును గాక అనండి. ఇది దేవుడు మనకు నేర్పినటువంటి పాఠం. ఇంకొక మాట అక్కడే రాయబడింది, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది మనకు దేవుడు చెప్పిన పాఠం. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, బాధిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని? వెళ్ళిపోవాలా, వారి ఇల్లు లేచిపోవాలా, అంతేనా? అంతేనమ్మా? ఇట్లా కాదు, వారు బాగుపడాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నీ కుటుంబంలో వాళ్ళు కలగ చేసుకొని నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇంకొక మాట అక్కడే రాబడింది, దేవుడు చెప్పిన మాటలు మనం చదువుతున్నాం. ఏమన్నాయా? అదే రెండో చెంప కూడా అంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పాలి. నిజంగా ఇటువంటి భక్తి మనకుందా? ఇటువంటి విధానం మనకుందా? మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయటం, శత్రువులను ప్రేమించటం, ఇటువంటి గుణాలు మనకున్నాయా? ఇలా చేయక ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని నన్ను ఎలా పిలుస్తున్నారు ఇంకా? నేను చెప్పిన మాట చేయాలి కదా, నేను చెప్పిన మాటలలో ప్రకారం మీరు జీవించాలి కదా అంటా ఉన్నాడు. ఇంకొక మాట అక్కడే రాయబడింది, చదువున్నా, నీ అంగిని నీ పై బట్ట ఎత్తుకొని పోవాలని నీ అంగిని కూడా ఎత్తుకొని పోవడం అతగిపోతుంది. నీ నడుగు ప్రతి వారికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగో చేయాలని మీరు కోరుతురో అలాగూ మీరును వారికి చేయండి. తర్వాత మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన మీకేమి మెప్పుకలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించు కదా, మీకు మేలు చేయ వారికే మేలు చేసిన మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతులు కదా. ఇక్కడ ఒక సందర్భాన్ని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ప్రేమించే వారిని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, పాపులు లోకంలో ఉన్న వారిని. వారికి ఎవరు అనుకూలంగా ఉంటారో వారితోనే ఉంటారు.
అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు మేలు చేయవారికే మేలు చేసినట్లు మీకే మీ విప్పు కలుగును, పాపులు కూడా అలానే చేస్తాం. అంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళకి మేలు చేసిన వారిని వాళ్ళు మేలు చేస్తూ ఉంటారు. కానీ అలా మనం ఉండకూడదంట. 34వ వాక్యంలో రాయబడింది, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించురో వారికి అప్పు ఇచ్చిన యెడల మీకేమి విప్పు కలుగును. పాపులను తాను ఇచ్చినంత మళ్ళా పుచ్చుకోవడం వలనని పాపులకు అప్పించారు కదా. మీరైతే ఎట్టివాడిని కూర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదయుండును మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరి కుమారులంట? సర్వోన్నతి కుమారులు. ఆ దేవాది దేవుని కుమారులుగా మీరు పిలువబడాలి అంటే ఆ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనం జీవించాలి. దేవుని ఆజ్ఞలను మీరు మనం తిరుగుతావు. అల్లా ప్రభు వస్తే నేను చెప్పిన మాట నా ముందును అంటాను. ఇంకొక మాట ఎక్కడ రాయబడింది, మీరు సర్వోన్నతుని కుమారులు ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయినాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చబడి అప్పు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపబడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడను. అనచి మనుషులు మీ ఒడిలో కొడుతురు. మీరు ఏ కొలతలతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడని చెప్పండి. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మరలా మీకు కూడా కొలవబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఒక మధ్యాహ్న వేళ సమయంలో నీవు నేను మన వాక్యం చేత హెచ్చరిక పొందుతా ఉన్నాం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుంటే ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. మొదటిది మీరు క్షమించుడి, మీరు కూడా క్షమించబడదురు అని 38వ వాక్యంలో రాయబడింది. క్షమించాలి. ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంట? క్షమించాలి. అక్కడే రాయబడిన మాట నేరము మోపకుడి. 37వ వాక్యం నేరము మోపకూడదు. మనం క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే నీ నా పరిస్థితులలో తండ్రి మన దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక మనం కూడా అన్ని విషయాలలో ఎలా ఉండాలి? కనికరం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. చాలా మంది కూడా అందరినీ కనికరిస్తారు కానీ ఇంట్లో వాళ్ళని మాత్రం కనికరించరు. అందరినీ క్షమిస్తారు కానీ ఇంట్లో వాళ్ళని మాత్రం క్షమించరు. అయితే నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పిన మాటల ప్రకారం చేయకుండా ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభువా ప్రభు అని నన్ను ఎందుకు మీరు పిలుస్తున్నారు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటకు నీ దగ్గర జవాబు ఉందా? ప్రభు యొక్క ఆజ్ఞను పాటించకుండా, ప్రభు చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవించకుండా ఈ ఉదయకాల సమయంలో నువ్వు జీవిస్తున్నట్లయితే ఇకనైనా నీ మనస్సు మార్చుకొని, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చదివినటువంటి 78 కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలోనికి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో 38వ వాక్యంలో ఆ మాట చదువుకుందాం. అయితే వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషం పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అణుచుకొని వాడు. ఇక్కడ ఆయన కోపాన్ని అణుచుకుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు గర్జించినను లోబడిన వానికి విలువలు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చు అని దేవుడు మాట్లాడారు. ఎన్నిసార్లు ప్రభు మాటలు నీకు బోధిస్తున్నాను, నువ్వు ఇంకా ప్రభు మాట ప్రకారం జీవించకుండా లోకం అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తా ఉంటే ఇదే మిగిలి అనుకోవాల సమయం, ఇదే రక్షణ దినం. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో రక్షణ పొంది ప్రభు మాట ప్రకారం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్య సంపూర్ణమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కరుణావాత్సల్య సంపూర్ణత కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు చేయవలసింది ఏంటంటే
ప్రభు యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలని కోరుతున్నాడు. అక్కడే రాయబడినటువంటి మాట, నశింప చేయక వారి దోషము పరిహరించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు చేసినటువంటి దోషాన్ని బట్టి, వారు చేసినటువంటి తప్పును బట్టి, వారు మీరిపోయిన అతిక్రమాన్ని బట్టి, అన్యాయాన్ని బట్టి ఆయన చంపక అనే మాట చూస్తాం. ఏ మాత్రం కూడా ఆయన ఉగ్రతను రేపుకోనక, ఆయనకు ఉగ్రత వచ్చిందంటే సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందండి? ఆలి బూడిదైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణం దేవుని దృష్టికి ఎంతో ఘోరాతి ఘోరంగా ఉంది. ఆ ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి పట్టణాన్ని వాయు వర్ష లేకుండా అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే అగ్నితో కాల్చి వేసేసాడు. ఆయన ఉగ్రత రేపుకోక నీ యందు నా యందు జాలిపడి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడే రాయబడింది, ఆయన వాత్సల్య సంపూర్ణమైన దేవుడై ఉంది. ఆయన ఉగ్రతను రేపుకొనక, నశింప చేయక మన దోషమును ఆయన పరిహరించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇంకొక మాట అక్కడే రాయబడింది, కాగా వారు కేవలము చెరువులో ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళంతా శరీరులు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శరీరులుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడే రాయబడింది, విసరు వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. గాలికి ఇలా వెళ్ళి మరలా రాకున్నట్టుగా ఇలా ఉన్నారు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని మరలా అవకాశం ఇస్తా ఉంది. నిన్ను నాశనం చేయక, నీ జీవితాన్ని పతనం చేయక, నిన్ను పాడు చేయక, నిన్ను నరకానికి అప్పచెప్పక, ఆయన ఉగ్రత రేపకొనక నీ జాలిపడి ఇంకా కనికరం చూపిస్తా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఇంకా కృప చూపిస్తా ఉన్నాడు. అయితే నువ్వైతే ఏం చేస్తున్నావు? ముఖస్తుతి చేస్తూ ఆయన నిబంధనలు గైకొనక ఆయనకు విరోధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, స్థిరంగా లేకున్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇకనైనా ప్రభువును గుర్తించి గమనించి ప్రభు మాటల ప్రకారం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 17వ వాక్యం చదవండి. 78 కీర్తన గ్రంథం 17వ వాక్యం చదవండి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. తిరుగుబాటు చేస్తూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు, తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వారి జీవితాల్లో తిరుగుబడేతనం ఉంది. ఎవరి మీద తిరగబడుతున్నారండి? సృష్టికర్త అయిన దేవుని మీద తిరగబడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, కొంతమంది భార్య మీద తిరగబడుతున్నారండి, కొంతమంది అత్తమామల మీద తిరగబడుతున్నారండి, కొంతమంది భర్తల మీద తిరగబడుతున్నారండి, కొంతమంది సంఘ సేవకుల మీద తిరగబడుతున్నారండి. తిరుగుబాటుతనం పిల్లలు చూడండి. ఇక్కడ రాయబడినటువంటి మాటలో 17వ వాక్యంలో, ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. పిల్లారా, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరుస్తాడా? మా అవసరం తీరుస్తాడా? మమ్మల్ని ఆదుకుంటాడా? మాకు సహాయం చేస్తాడా? పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో ఎవరి మీద శోధిస్తూ వచ్చినారండి? దేవుని మీద. అక్కడ విరోధముగా మాట్లాడి, విరోధం ఎదురుండి పని అక్కడ పిల్లరా, విరోధముగా వారు మాట్లాడుతూ వచ్చారు. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో వారు విరోధంగా తిరుగుబడినారు. అంటే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావా? దేవుని మార్గంలో సాగుతున్నావా? దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి సిద్ధపడినావా? లేదా ముఖస్తుతి చేయడానికి వచ్చావా? పిల్లరా, వారైతే తన నాలుకతో కూడా ఆయన ముఖస్తుతిని, నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసినారంట. తమ నాలుకలతో ఆయన బొక్కుతూ వచ్చినారు. నాలుకలతో బొక్కడం అంటే, అయ్యా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా అని నాలుగుతో అంటారన్న కానీ వారి మనస్సులో దేవునికి చోటు లేదు.
వారి హృదయంలో దేవునికి చోటు లేదు. పిల్లలు వారి జీవితంలో దేవునికి చోటు లేదండి. తిరుగుబాటుతనం ఉంది వాళ్ళ హృదయం, తిరుగుబాటుతనం ఉంది దేవునికి వ్యతిరేకంగా. తల్లి చెల్లి అక్క అన్న వినండి, ఈ మధ్యాహ్నం వేళ సమయం వరకు నువ్వు జీవించినటువంటి నీ జీవితంలో, నువ్వు బ్రతికినటువంటి నీ బ్రతుకులో దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నావా? అయితే సంతోషం. అయితే వ్యతిరేకంగా జీవిస్తున్నట్టయితే ఇకనైనా నీ యొక్క పరిస్థితులు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇంకొక మాట అక్కడ రాయబడింది, 20 వాక్యం 78 కీర్తన గ్రంథం. ఆయన బండను కొట్టగా నేను ఊపుకెను, నీళ్లు కాలువలే పారాను. ఆయన ఆహారం ఇవ్వగలనా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపడగలనా అని వారు చెప్పుకునేది. కొండ నుండి నీళ్లు తెప్పించినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యాత్రలో దేవుని పిల్లలు సాగుతున్నప్పుడు వారి ఆకలిని వారు తీర్చాడు దేవుడు. వారికి దాహమైతే దాహం తీర్చాడు. నీ జీవిత యాత్రలో కూడా నువ్వు వెళ్తున్నటువంటి నీ ప్రయాణంలో నీకు కావలసిన ప్రతి అక్కరను తీర్చగలిగిన దేవుడు, నేను ఆదుకునే దేవుడు, నేను ఓదార్చగలిగిన దేవుడు, నీకు ఆహారాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు, నీ దాహం తీర్చగలిగిన దేవుడు, నీ ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగిన దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మీరు అరణ్యంలో దేవుని శోధించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఈ లోకమైన అరణ్యంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతున్నప్పుడు వారి వలె నువ్వు దేవుని శోధించే వ్యక్తిగా ఉండకూడదు. వారి వలె దేవుని మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉండకూడదు. వారి వలె దేవుని మీద నిందలు మోసే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని మీద సనిగే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని దేవుని వాక్యంలో ఆయన హెచ్చరిక చేస్తున్నాను. ఇంకొక మాట అక్కడే రాయబడింది ప్రియులారా, అలా సనిగి గొనిగి దేవుని మీద అలా ఉండటం ద్వారా 21వ వాక్యంలో ఏం జరిగిందో చూడండి ప్రియులారా. యెహోవా ఈ మాట విని కోపగించాడు, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజయ్యాడు. అగ్ని రాజు చేసినాడు. ఎందుకంటే అండి ఆయన మాట వినడందు వలన ఆయన మాటకు కోపం తెప్పించేశారు. వినక ఆయన మాటకు ఏం చేశారంటే కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించారు. నిజంగా ఆయనకి ఎంతగా ఆయన అగ్ని రాజు చేసినట్టు ఎంత కోపం తెప్పించుంటారు. ఎవరండి? ఇశ్రాయేలుడు అనగా దేవుని పిల్లలే. దేవుని పిల్లలే దేవునికి కోపం తెప్పించారు. ఇక అగ్నినైనా కురిపించడానికి సిద్ధపడినాడంటే ఎంత లాంటి కోపం తెప్పించింది. సొదొమ గొమొర పట్టణంలో అగ్ని వచ్చి ఆ పట్టణానంతా నాశనం చేసిందంటే ఆ పట్టణ ప్రజలు ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించారో చూడండి. 2 దేవదూతలు వస్తే దేవదూతలతో పాపం చేయడానికి చిన్న మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ ఇంటి చుట్టూ తిరిగినారంట. చూడండి, వాయు వరుస లేకుండా జీవించినటువంటి జీవితాలు అక్కడ కనబడతా ఉన్నాయి. అక్రమ సంబంధాలతో వ్యభిచారాత్మలతో జీవించే వారు అక్కడ కనబడుతున్నారు. దేవుని యొక్క భయభక్తులు లేకుండా జీవించే వ్యక్తులు కనబడుతున్నారు. లోక ఆశలలో లోక తలంపులలో నింపబడి లోకానికి బానిస అయిపోయి బ్రతుకుతున్న వారు ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నీతిమంతుడు అనే పేరు కలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ వ్యక్తి పేరు లోతు అని రాసింది. నీతిమంతుడైన లోతు అక్కడ ఉన్నందువలన లోతును దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. లోతును తప్పించి లోతు కుటుంబాన్ని అక్కడ నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాతనే ఆ పట్టణాన్ని నాశనం చేశారు. అనగా అక్కడ దేవుని ప్రజలు ఉంటే దేవుని పిల్లల్ని బయటికి తీసుకొని వచ్చి మిగతా వారందరినీ నాశనం చేశారు. జీవిస్తున్నటువంటి జీవితాలు ఎటువంటి జీవితాలు చూడాలి. ఒకసారి నీ మటుకు నువ్వు ఆలోచన చేసుకో. నీతిమంతుడిగా బ్రతికిన వ్యక్తిని దేవుడు నాశనం చేయలేదు, దేవుడు తప్పించాడు. ఎవరిని నాశనం చేస్తాడయ్యా అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి కోపము ఎవరికి తెప్పించారో వారి జీవితాలు ఏమైపోయాయంటే అగ్ని పాలైపోయినాయి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగిపోతాను. 21వ వాక్యం చివరి లైన్, ఇశ్రాయేలు సంతతిని హరించి కోపం పుట్టెను. వారు దేవుని విశ్వాసంతో పోయింది. ఏం లేదంట? దేవుని యందు వారికి ఏం లేదంట? విశ్వాసం లేదంట. దేవుని యందు వారికి విశ్వాసం లేదు అంటే వీరు ఎవరైనా దేవుని పిల్లలే, దేవుని సన్నిధానానికి వచ్చిన వారే, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారే, ముఖస్తుతి చేశారని కూడా ఉంది. అంటే దేవునికి స్తుతి చెల్లించిన వారే కానీ విశ్వాసం లేకుండా వారు ఏం చేస్తున్నారు?
స్తుతి చెల్లిస్తున్నారు. అది ఎలా స్తుతి చెల్లిస్తున్నారు? హృదయపూర్వకంగా, స్థిరమైన బుద్ధితోనే, స్థిరమైన మనసుతోనే, నిలకడగలిగిన జీవితమా? కాదండి. బండ మీద వేయబడిన పునాది కలిగిన వారా? కాదండి. ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లు మాత్రం కట్టుకున్నారు, మేము కూడా వర్తం చేస్తున్నాం చూపడానికి మాత్రం ఒక స్తుతి చేస్తున్నారండి. వారి హృదయం స్థిరంగా లేదు, ప్రభు మీద ఆధారపడిన అనుభవాలు లేవు. చివరికి వారి జీవితాలలో ఏముందంటే దేవుని యందు విశ్వాసమే లేదు వాళ్ళకి. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని లేవదీస్తాడు, లేదు నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నాకు ఏ భయం అక్కర్లేదు. ఇటువంటి జీవితాలలో విశ్వాసమే లేదు. అసలు ప్రభు దగ్గరికి వస్తున్నారే కానీ విశ్వాసం, దేవుడు తన వాక్యంలో మాట్లాడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యమని దేవుని వాక్యము చదివిస్తుంది. నువ్వు ఎంతకాలం భక్తి చేస్తున్నావు, నువ్వు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టకరంగా నువ్వు బ్రతకాలి అని ఆలోచన చేస్తే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఒక నమ్మకం ఉండాలి. నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నా దేవుడు నాతో మాట్లాడతాడు, నేను సరి చేసుకుంటాను, నా వాక్యానుసారం నేను జీవిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరైతే సరి చేయబడిన అనుభవంలో ఉంటారో, ఎవరైతే దిద్దుకుంటారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదించే దేవుడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయదలిచాను. ఆ మాటను గుర్తు చేసుకుందాం. 10వ అధ్యాయంలో దగ్గర 13-14 వాక్యాలు ఉన్నాయి. ఆ 13-14 వాక్యాలలో వీరు ప్రభునందు విశ్వాసం వచ్చి, వీరు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు రక్తమున కడగబడి నీతిమంతులుగా మార్చబడిన వారికి, వారి మీదకి, వారి తల మీదకి, వారి కుటుంబం మీదకి, వారు చేస్తున్న చేతి పనులు ఎలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడినాయో సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, 2వ వాక్యం 10వ అధ్యాయం 2వ వాక్యం చివరి లైన్, నీతి మరణం నుండి రక్షించు. ఒకటి నీతిమంతులుగా మార్చబడిన తర్వాత వారు మరణంలో నుండి రక్షణలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. మరణంలో నుండి జీవాన్ని దాటినారు, జీవం కలిగిన యేసయ్య వాళ్ళు ఉన్నారు, నిలబడినారు స్థిరంగా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడే రాయబడినటువంటి మాటలో 6వ వాక్యం చదువున్నాను. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చు. వీళ్ళు యేసయ్య రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడి వీరి జీవితంలో వీరి తల మీదకి ఏమొచ్చిందంట? ఆశీర్వాదం వచ్చేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలన్నా అంటే, దేవుని మందిరానికి వస్తే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, నీ తల మీదకి ఆశీర్వాదం వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధించే తల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతులు మోక్ష దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద ఆధారపడిన వారు తల మీద ఏముందంట? దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఇంకొక మాట రాయబడింది 7వ వాక్యం చదువునా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. నీతిమంతుడు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడైన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడైన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేముందంట? ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, ఆదివారమే ఎందుకు పోవాలన్నా అంటే, ఆదివారం వచ్చి దేవుని ఆరాధన చేస్తే మనకేముంది? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీతిమంతుడైన దేవుని సన్నిధికి వచ్చి నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం ఉంది. మళ్ళా చదవండి 7వ వాక్యం చదవండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదం. మనకు ఆశీర్వాదకరం ఉంది. మన తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. అంటే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ నీతిమంతుడైన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? కలవరిశిలో 3 మేకుల మధ్య వేలాడేమని ఆ యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడే రాయబడిన మాట 11వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యం. జీవపు ఓట. దేవునికి స్తోత్రం. నీతిమంతుని నోరు జీవపు ఓట. జీవపు ఓట అనే భాగానికి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం
1వ అధ్యాయం 3వ వాక్యం, జీవపు ఊట. ఆ మాట చదువుతాం. అతడు నీటి కాలువల ఏడు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతా సఫలమగును. దేవునికి స్తోత్రం. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె చెట్టు వలె ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తను ఏదైతే చేస్తా ఉన్నాడో అది సఫలమైందండి. దేవునికి స్తోత్రం. అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుల నోట జీవపు ఊట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాటలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను బ్రతికించేది దేవుని మాటని. ఆకు ఆడక అనే మాట ఇక్కడ చూస్తాం. దేవుని నోటి నుంచి ప్రతి మాట కూడా నిన్ను ఆకు ఆడక నిన్ను తరకాల మంది ఫలమిచ్చే చెట్టు వల్ల నిన్ను మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో గొర్రెతో పోలుస్తూ వచ్చాడు నిన్ను. ఇంకొక మాట చెట్టుతో పోలుస్తూ వచ్చాడు. ఈ చెట్టు ఎవరో కాదు, నీవు నేనే. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వాక్యంలో రాయబడిన చెట్టు ఎవరో కాదు, నీవు నేనే. ఆ జీవము కలిగిన యేసయ్య, ఆ ఊట కలిగిన దేవుడు. ఆ ఊటలో నిత్యము కూడా ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళి ఊట బావి వరకు చూస్తాం. ఊట బావిలు ఎన్నెన్న తోడి రండి కానీ ఎన్నెన్న తోడండి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఎంత నీరు చేదినా కూడా మళ్ళీ నీళ్ళు ఉంటాయనగా మన ప్రభు దగ్గర ఆశీర్వాదాలు ఆయన ఎన్ని ఇస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ కూడా నువ్వు ఎన్ని ఆశీర్వాదాల దగ్గర తీసుకుంటున్నా కూడా ఆయన దగ్గర అయిపోతాయా? ఆశీర్వాదాలు అయిపోతాయా? అయిపోయేది కాదండి. ఆయన దగ్గర జీవపు ఊట ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు జీవితానికి నీకు సరిపడేంత ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. నీ జీవితాంతం కూడా నీ పిల్లల తరము అందరూ అనుభవించడానికి దగ్గర ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర తరిగిపోయే ఊట కాదండి, ఆగిపోయే ఊట కాదండి. అది నీ జీవితాన్ని ఆత్మీయంగా నడిపించే ఊట. జీవజల నదులు ఆయన ప్రవహింప చేసే దేవుడు. ఒక తల్లి ఆ దగ్గర కొంతమందితో సంసారం చేస్తూ వచ్చింది. అయితే మధ్యాహ్నం వేళ సమయంలో ప్రభు ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. తన జీవితాన్ని మొత్తం నింపి చెప్పేశాడు. నీ భర్త ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని తన రహస్య సంగతులన్నీ బోధించినప్పుడు ప్రభు నిజంగా క్రీస్తు కాదా అని గుర్తుపట్టింది. పిల్లల జీవపు ఊట అనగా నేనిచ్చు నీళ్లు త్రాగితే ఇక ఎన్నడూ తప్పికొనడు. అంటే అయ్యా నాకు ఆ నీళ్ళు అంటే నీ భర్తను తీసుకున్నాను, నాకు భర్త లేదయ్యా, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు అనే మాట ఈ రహస్య సంగతులన్నీ ఇప్పి చెప్పిన తర్వాత వీళ్ళ తమ కుండనాడు విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ప్రజలందరూ తీసుకుని వచ్చింది. ప్రజలందరూ కూడా నమ్మడానికి ఒక సాధనంగా వాడబడింది. ఏం కలిగింది? జీవపు ఓటను దక్కించుకుంది. ఇక ఎన్నడూ కూడా నీ బావి దగ్గరికి రాకుండా ఆ జీవపు ఓట, ఆ బావి నీళ్ళు నాకు, ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా. ఈ బావి దగ్గరికి నేను రాకుండా ఆ జీవపు ఓట నాకు కావాలని దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్త్రీ ఎన్నిసార్లు ఒక వాక్యం విన్నది? ఎన్నిసార్లు వాక్యం విన్నది? ఒక్కసారి ప్రభు మాట్లాడు. ఒక్కసారి వింటే మధ్యాహ్నం ఆ సంగతులని దేవుడు చెప్పేశాడు. వెంటనే కుండను విడిచిపెట్టి అనే మాట చూస్తాం. రోజు నెలకోసారి రావాలి బావి కాడికి. ఇక నెల దగ్గరికి రానక్కర్లేదు. ఇక జీవపు ఊట కలిగి ఆ ఊరిలోనికి వెళ్ళి దేవునికి స్తోత్రం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎన్నిసార్లు వింటున్నా కూడా ఈ జీవపు ఊటలో నేను నిలిచలేదు. ఈ జీవపు ఊట ప్రకారం నువ్వు జీవించట్లేదు. జీవము కలిగిన దేవుడు నీకు జీవపు ఊటను కలగజేస్తుంటే నిత్యము కూడా నీలో ఊరేడు నీటి పుక్కకాయని మారుస్తా ఉంటే ఆ జీవజల నదులు తాగడానికి నువ్వు ఇష్టపడటం లేదు. ఇంకా లోకంలో ఆశలు, ఇంకా లోకంలో తలంపులు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని విడిచిపెడతావో, ఈ లోకానుసారమైన భక్తిని విడిచిపెడతావో, ఇక ఆ జీవజల నదులు ఆగే హక్కు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. నీతిమంతుని జీవదాయక 20వ వాక్యం చదవండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన 21వ వాక్యం చదవండి. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. 24వ వాక్యం చివరిలో చదవండి.
నీతిమంతులు ఆశించిన ఆశించినది వారికి దొరుకును. 25 చివరి లైన్ చదువుతున్నాను. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. 28వ వాక్యం చదువుతున్నాను. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. 30వ వాక్యం. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. 31వ వాక్యం. నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశమును పలుకును. 32వ వాక్యం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును. ప్రియులారా, ఇవన్నీ నీతిమంతులు అనే మాట చాలా సార్లు నీతిమంతుల మీదకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీతిమంతుల మీదకి ఇన్ని దేవుని కృప ఉంది. ప్రియులారా, జీవపు ఓట కలిగి జీవిస్తారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 16వ వాక్యంలో నీతిమంతుని కష్టార్జితం ఏమైతుందంట? జీవించడానికి అది ఉపయోగపడుతుంది. నీతిమంతులు కష్టపడతారు. కష్టపడినది వాళ్ళ పిల్లలు అనుభవించడానికి ఉపయోగపడుతుంది. అయితే నీతిమంతులకు అనుభవిస్తారు, కానీ అక్కడే రాయబడింది భక్తిహీనుడికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. భక్తిహీనుడు ఎంత సంపాదించినా కూడా అదేం చివరికి ఏం మార్చబడుతుంది? పాపంగా మార్చబడుతుంది. పాపం పరిపక్వమైన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. దురాశ, అక్కడ తర్వాత పాపము, 3వది మరణము అనే 3 విషయాలు దేవుడు అక్కడ మాట్లాడు. దురాశ తర్వాత పాపము తర్వాత మరణం. ఆ మాట చదవండి. యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చదువునా? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అక్కడే రాయబడినారు, నా ప్రియ సహోదరులారా దేవుడు ఏమంటున్నాడు? మోసపోకుడి దురాశ చేత ఏడవబడుతున్నారు చాలా మంది. మా ఊళ్ళో నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. పాత శరం తీసుకొని వచ్చాను. పాత శరం ముందు నెత్తిన పెట్టుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఊళ్ళోకి వచ్చి ఏం చెప్పారంటే, ఈ పాత శరవలు మీ ఏమైనా ఉంటే కొత్త శరవలు తీసుకుంటే పాత శరవలు మీ ఏమైనా ఉంటే ఇవ్వండి, పగిలిపోయినా ఇవ్వండి, ముందు పగిలిపోయినా ఇవ్వండి, పగిలిపోయిందని మేము కొత్తది ఇస్తామన్నారు. వాళ్ళు తీసుకొని వచ్చిన కొత్త శరవలు ఏం చేశారంటే, పాత శరవలు ఎవరైతే తీసుకొని వచ్చారో అదే సైజుకు కొత్త శరవలు ఇస్తూ వచ్చినారు. డబ్బులేం లేదు, ఇంకా పగిలిపోయిన శరవైన సార్లు తీసుకొని వస్తే సార్. సరే, రెండోసారి మరలా పొలం రోజు వస్తానని చెప్పారు. వాళ్ళు తన పనుల దగ్గరికి వెళ్ళిన దగ్గర అక్కడక్కడ చెప్తా ఉన్నారు, నేను నీళ్ళు వస్తాను తెలుసు. అయితే రెండోసారికి ఏం చేశారంటే, బైక్ మీద తీసుకొని వచ్చాడు కొత్త సెలవు. కొన్ని తీసుకొని వచ్చాడు. వస్తూ ఏమంటారు వచ్చాడంటే, ఆ ఊర్లో ఈ ఊర్లో అన్ని ఊర్లలో నీ మాదిరిగానే చాలా మంది అడిగి బుక్ చేసి వచ్చాను, అడవి కొన్ని తెచ్చారు. చెప్పడం ఏం చెప్తున్నాడు, అన్ని ఊర్లో పంచరంగా ఈ కాసులు మిగిలినాయి, మీరు ఏమైనా పాత సెలవులు అంటే ఇవన్నీ కొత్త సెలవులు ఇస్తామని చెప్పారు. ఈసారి ఏం చేసినారంటే, కొంచెం పగిలిపోయినాయి, కారిపోయాయి, అవన్నీ తీసుకుపోయి ఇచ్చారు, కొత్తవి తీసుకున్నారు. మళ్ళా తారీఖు చెప్పాడు, అలాంటి రోజు 1వ తారీఖు నేను వస్తాను, 1వ తారీఖు మీ బంధువులు 50 అందరికి చెప్పుకోండి, పలానా చర్చి దగ్గర కానీ పలానా ప్లేస్ లో అక్కడ ఆగుతాను, అక్కడ సామాను తెచ్చి ఉంచుతాను, మీరు ఎన్ని సామాను అడగండి, ఎందుకంటే ఇది కంపెనీ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే, చుట్టుపక్కల బంధుమిత్రులు ఎవరు ఉన్నారో సుమారుగా 10 గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకొని ఆటోలో సెలవులు అన్ని తీసుకొచ్చుకొని అక్కడ రెడీగా ఉన్నారు. ఈయన లారీ వేసుకొని వచ్చాడు, పెద్ద మినీ బండి తీసుకొని వచ్చాడు, ఆడ ఉన్నాడు. ఏమాత్రం సామాన్ లేదు, ఒట్టి లారీ పని తెచ్చుకున్నాడు. అన్ని కూడా పేర్లు రాసుకున్నాడు, ఊరు ఏంటంటే పేరు రాసుకున్నాడు, సెలవులు చేసుకున్నాడు, అన్ని లారీకి దొరుకుతున్నాడు. వాళ్ళ రోజు తీసుకొస్తారే అన్నాడు. ఇంకా పాత సెలవు లేదు, కొత్త సెలవు కూడా లేదు. తగిలిపోయిన సెలవులు ఎందుకు లేదు, కొంతమంది మొక్కులు పడిన సెలవులు కూడా వేశారు, కొంతమంది కొంచెం మసటిని సెలవులు కూడా వేశారు. అసలు పాత సెలవులు లేవు, కొత్త సెలవులు లేవు. మన జీవితాలలో పిల్లగా దురాశ చేత ఏమైంది, మొత్తం కూడా ఏమైపోయింది, పాత సెలవులు లేవు, కొత్త సెలవులు. 100కు 200 వస్తాయంటే చాలా మంది ఆశపడతారు. 500 కడితే 2000 వస్తాయంటే మన వ్యక్తి అంటున్నాడు, అన్న 40,000 కట్టారన్నా, ఈ ఊరికి ఒక వ్యక్తి అంటున్నాడు 40,000 కట్టారన్నా, మిగతా వాళ్ళతో కూడా ఒక 50,000 కట్టించాను. ఇంకా పేదలు అసలు కనీసం ఆ రోజు పనికి పోతే తినాలి, లేకపోతే వాళ్ళు కూడా అంతా ఇంత కట్టారు, దగ్గర ₹1,00,000 పోగు చేసి కట్టారన్నా. ఆ ₹1,00,000 ఆనవాళ్ళు లేవు. చూడండి,
ఏముంది వాళ్ళు? దురాశ. కష్టపడితే ఫలితం వస్తుంది, కానీ కష్టపడకుండా దానికి ఏమన్నా వ్యర్థంగా వచ్చి దానికోసం ఆలోచన చేశారు. ఏమైపోయిందంట? అంతా కోల్పోయింది. ఈ మన జీవితాలలో దురాశ అనేది మన జీవితంలో ఉండకూడదు. దురాశ ఉన్నట్టయితే ఇది ఏంగా మార్చబడుతుందంట? పాపంగా మార్చబడుతుంది. పాపం కాస్త ఏంగా మార్చబడుతుందంట? మరణముగా మార్చబడుతుంది. తల్లి చెల్లి అక్క వినండి, అక్కడే రాస్తాడు, మోసపోకండి. మోసపోకండి. దేవుడు తన వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుని మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుని దేవుడు దీవిస్తాడు. నీతిమంతుని దేవుడు దీవించడమే కాదండి, వారి యొక్క ఎవరైతే కష్టార్జితం ఉంటుందో అది జీవనాయకమవుతుంది, అది వ్యర్థమైపోదు. వారు కష్టమైనటువంటి సంపాదన ఇలా దురాశ చేత వెళ్ళి నష్టపోరు. దురాశ చేత నష్టపోరండి. దురాశ అనేది వారి జీవితాలలో ఉండదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసుల జీవితాలలో దురాశ అనేది ఉండకూడదు. విశ్వాసుల జీవితాలలో పాపం అనేది ఉండకూడదు. విశ్వాసుల జీవితాలలో మరణానికి సంబంధించినది ఏ మార్గం ఉండనే ఉండకూడదు. చాలా మంది పిల్లల ఆ యొక్క పానపరాగాలు కానీ, ఆ సఫారీలు కానీ, ఈ సిగరెట్ల మీద కానీ, ఆ మద్యం మీద కానీ ఏం రాసి ఉంటుందంటే ఇది హానికరం అన్నారు. అంటే ఇది ప్రమాదకరము. ప్రమాదకరం అనేది మరణానికి సంబంధించింది. అంటే ఇది తాగి 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 నువ్వు సస్తావు చివరికి. అదే హాని అంటే ఏంది? చివరికి నువ్వు సస్తావు అనేది దాని అర్థం. ఈ రోజు వెంటనే తాగిన వెంటనే నువ్వు సాగకపోవచ్చేమో, కానీ ఇంకా రాను రాను రోజులలో చివరికి నీ అవయవాలు చెడిపోయి చివరికి నువ్వు మరణిస్తావు అని దాని మీద అర్థం. కానీ దాన్ని లెక్క చేయక ఏం చేస్తూ ఉంటారు? తాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశ్వాసులుగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, యాకోబు రాసిన పత్రికలో ఆయన మాట్లాడినాడు 1వ అధ్యాయం 2వ వాక్యంలో, నువ్వు విశ్వాసిగా ఉన్నట్లయితే అక్కడే రాసిన మాట చివరిలో, నీ జీవితంలో దురాశ ఉండకూడదు, పాపం ఉండకూడదు, మరణానికి సంబంధించింది ఉండకూడదు. ఏమైతుందిలే అన్న, ఒక్కసారి వీడి దాకా ఏమవుతుంది, వారానికి ఒకసారి సారాలంటే ఏమవుతుంది, సంవత్సరానికి ఆ జనవరి ఫస్ట్ పూట అవి ఏమవుతుంది చూడండి. అది మరణానికి సంబంధించింది. నీ జీవితంలో ఉండడానికి వీలు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 20వ వాక్యం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. వెండి వంటిది. చాలా మంది వెండి లేదని బాధపడుతుంటారు. ఇక్కడ వెండి ఆడుందంటే వెండి ఆడుందేమో అక్కడ రాయబడి చదవండి, అమ్మ చదవండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నువ్వు వెండి లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిగా బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. నీకు అంతకన్నా వెండి ఇంకా మరొకటి. వెండి లేదు, బంగారం లేదు, నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు, బాధపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడే రాయబడింది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన. ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. నీతిమంతులుగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఇదే మిక్కిన కోసం, ఇదే రక్షణ దినం. నేను నీతిమంతునిగా పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నీతిమంతుడైన యేసయ్య నీ జీవితాన్ని అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మార్చి తన నీతిమంతుడైన తన రక్తం చేత నిన్ను కడిగి నిన్ను నీతిమంతులుగా మార్చగలిగిన దేవుడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతుని పెదవులు అనే మాట 21వ వాక్యం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఏం చేస్తారంట? ఉపదేశం చేస్తా ఉంటారు. వాళ్ళ నాలుకతో, వాళ్ళ నాలుక ఎలాంటిదంట? వెండి వంటిది. వాళ్ళ పెదవులు ఎలాంటి అంట? అనేకులకు ఉపదేశం చేసే కదా. నిజంగా నీతిమంతుడుగా నువ్వు మార్చబడినావా? నీతిమంతురాలుగా నువ్వు మార్చబడినావా? నీతిమంతుడైన యేసయ్య రక్తంలో కడగబడినావా? అయితే నీతిమంతులు పెదవులు ఏం చేస్తా ఉంటాయట? అనేకులకు ఉపదేశం చేస్తావు. నిజంగా నువ్వు నీతిమంతులుగా మార్చబడి నువ్వు అనేకులకు ఏం చేయబడాలి? ఉపదేశం. అనేకులకు ఉపదేశం చేయాలి ప్రభు గురించిన సంగతులు. నీతిమంతుల రక్తంలో కడగబడిన అనుభవం నీవు ఉన్నట్టయితే, నీతిమంతులైన యేసయ్య శరీరంలో యేసయ్య రక్తంలో పాల్పొందులు పొందబోతున్నాం. అయితే మనమందరం ఏం చేయాలంట? ఉపదేశం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను.
24వ వాక్యం చివరి లైన్, నీతిమంతులు ఆశించిన వారికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా ఒక పాట పాడదాం. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర కులకన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర కులకన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆ యేసుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి పిల్లరా. నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలని నీకు ఒక చిన్న అవకాశాన్ని దేవుడు ఈరోజు ఇచ్చాడు. నీతిమంతురాలుగా మార్చబడాలని ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీతిమంతురాలుగా మార్చబడినట్టయితే, నీతిమంతుడిగా మార్చబడినట్టయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. దేవునికి స్తోత్రం. నువ్వు మార్చబడకపోతే ఇకనైనా నువ్వు మార్చబడాలి. ఇకనైనా నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోవాలి. ఇకనైనా ఆయన నిబంధనను గైకొనకపోతే ఇకనైనా ఆయన నిబంధనను గైకొనాలి. ఇకనైనా నువ్వు స్థిరమైన హృదయం లేకపోతే ఇకనైనా నువ్వు స్థిరమైన బుద్ధి హృదయం కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడే రాయబడిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులట వాళ్ళ కష్టార్జితమట అది ఏం చేయబడుతుందంట, అది జీవనాయకంగా మార్చబడుతుందంట. నీతిమంతులు ఆశించుతారు, అది వారికి దొరుకుతుందంట. ప్రియులారా, నీతిమంతుడని యేసయ్య రక్తంలో కడగబడి నువ్వు కూడా నీతిమంతురాలుగా మార్చబడితే నువ్వు ఏది ఆశపడతావో నీ ఆశపడినది నీకు దొరుకుతుందని దేవుని వాక్యంలో రాస్తావు. నువ్వు ఏదైతే అది కావాలి అని కోరుకుంటున్నావో, ఆ గమ్యస్థానం చేరాలని ఆశిస్తున్నావు, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నావో, ఆ నీతిమంతుడని యేసయ్య మార్గంలో సాగుతూ జీవిస్తే నువ్వు అది దొరుకుతుంది. దేవుడు తన వాక్యంలో మాట్లాడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట రాయబడింది 10వ అధ్యాయంలోనే 25వ వాక్యం చివరి లైన్లో, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. నిత్యము నిలిచే కట్టడం వలె. ఎప్పుడు? నిత్యము నిలిచే కట్టడం. ప్రియులారా, నిత్యము నిలచాలి. నువ్వు కట్టిన బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నువ్వు కట్టినటువంటి గోడౌన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నువ్వు కట్టినటువంటి కట్టలు ఎన్ని సంవత్సరాలు? మహా ఎన్ని సంవత్సరాలు? మహా ఒక బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 30 ఏళ్ళు, 50 ఏళ్ళు. తర్వాత ఏమైపోతుంది? అంత చీలిక వస్తుంది. చివరికి ఏమైపోతే పడిపోతారు. పిల్లరా, గొప్ప గొప్ప కట్టడాలైనా కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఏ కట్టడం కట్టినా కూడా కొన్ని సంవత్సరాలే. కానీ ఇక్కడ ఏం రాయబడింది? నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె, నిత్యము నిలిచే కట్టడం. నిత్యము. దేవునికి స్తోత్రం. నిత్యము నిలిచే కట్టడం వలె నీతిమంతుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతురాలుగా మార్చబడితే నిత్యము నిలుస్తావు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడని యేసయ్య రక్తంలో కడగబడి ఆయన మార్గంలో ముందుకు సాగుతుంటే నువ్వు కదలించబడవు. దేవుని వాక్యం సాగిస్తావు. నువ్వు నిలిచే కట్టడం వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర నువ్వు నిలబడాలి అంటే, నిత్యము నిలబడాలంటే నీతిమంతుడైన ఆయన మార్గంలో నువ్వు సాగితే నిలబడవు. నువ్వు నీతిమంతుడుగా మార్చబడితే నువ్వు నిలబడతావు. అంతేగాని నువ్వు పాపంలో ఉంటే నిలబడతావా? లోక ఆశలు ఉంటే నిలబడతావా? లోక తలంపులు ఉంటే నిలబడతావా? లోకంలో జీవిస్తే లోకానుసారంగా జీవిస్తే నువ్వు నిలబడతావా? చూడాలా, ఒక బిల్డింగ్ కట్టడము ఎలా చీలికలు వచ్చి పగిలిపోయి ఆ పాడైపోతుందో అలానే ప్రభుని ఎరగని వారి జీవితం అలా అయిపోతాయి. ఇంకొక మాట రాయబడిన మాట జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మన సమయం ప్రకారం నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యం, ఎన్నడూ కదిలించబడదు. ఎన్ని వచ్చినా కూడా కదిలించబడడు. దేవునికి స్తోత్రం. రాకుండా ఉంటాయా? గాలులు రాకుండా ఉంటాయా? తుఫాలు రాకుండా ఉంటాయా? అలలు రాకుండా ఉంటాయా? కదిలించేవారు రాకుండా ఉంటారా? ఉంటారు.
అనేకులు వస్తూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు, కానీ నీతిమంతుడు మాత్రం ఎన్నడూ కదిలింపబడలేదు. అంటే స్థిరంగా నిలిచి ఉంటాడు, స్థిరమైన మనసు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హృదయంలో స్థిరంగా ఉన్నట్టయితే నువ్వు నిలిచి ఉంటావు. ప్రభునందు విశ్వాసం ఉంచి దేవునికి భయభక్తులు కలిగి నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే నువ్వు నిలిచి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతునికి నువ్వు స్థానం ఇస్తే నువ్వు నిలిచి ఉంటావు. చివరికి ఇంకొక మాట 28వ వాక్యం. నీతిమంతుల ఆశపడతారు కానీ వాళ్ళ ఆశకు చివరికి ఏముందంట? సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశపడుతున్నావేమో కానీ సంతోషం అనేది లేదేమో. అయితే నీతిమంతుడు అని యేసయ్య నువ్వు చేర్చుకున్నావా? నీతిమంతుడు అని యేసయ్య మార్గంలో సాగుతున్నావా? అంటే నువ్వు ఆశ సంతోషంగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఈ ఆశను నువ్వు కన్నులారా అనుభవించటమే కాదు, ఏదైతే నువ్వు కోరుతున్నావో అది కోరుకుని పొందుకోవటమే కాదు, నువ్వు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? యుగ యుగాలు దేవునితో సంతోషించేది తగ్గించుకుంటావు. యుగ యుగాలు ప్రభుతో సంతోషించే భాగ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇది కొంతసేపు కాదని సంతోషం. యుగ యుగాలు ప్రభుత్వం సంతోషించే భాగ్యం ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్య మార్గంలో ఉంటే, యేసయ్య నువ్వు తెలుసుకుంటే, నమ్మి బాప్తిస్వం పొందితే, ప్రభు యొక్క చిత్తానుసారం ముందుకు సాగితే, ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతూ ప్రభు కొరకు నువ్వు జీవిస్తే నువ్వు నిత్యము నిలిచే ఆ యొక్క నిత్యమును నిలిచే వ్యక్తిగా ఉంటావు. నువ్వు కదల్చబడవు. నీ ఆశ కూడా సంతోషాన్ని పుట్టిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చదువుతాను. 31వ వాక్యం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశంలో పలుకును. నీతిమంతి పెదవులు చదవండి. 32 కూడా చదవండి. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును. నిజంగా నేను యేసయ్య రక్తంలో కడగబడ్డాను అన్నవారి చేతిలో చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. వందనాలు. అయితే ప్రియులారా, యేసయ్య నీతిమంతుడు. తన పిల్లలు ఎలా ఉండాలని కోరినాడు? వారు కూడా నీతిగా ఉండాలి. ప్రభు పరిశుద్ధుడు. తన పిల్లలు ఎలా ఉండాలని ప్రభు కోరినాడు? పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు విశ్వాసంతో సాగాలని కోరినాడు. అయితే నువ్వు కూడా ఎలా ఉండాలి? విశ్వాసంతో నువ్వు కూడా ప్రభు మాట వినాలని ప్రభు కోరినాడు. నువ్వేం చేయాలి? ప్రభు మాట వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు చదవండి లోకస్వార్త 6వ అధ్యాయంలో. లోకస్వార్త 6వ అధ్యాయంలో చదివిన భాగం, నాకు చదివిన భాగం మరలా చదువుతాను. 6వ అధ్యాయం 46వ వాక్యం. నేను చెప్పు మాటల ప్రకారం నేను చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? పిల్లరా, ఇప్పుడు చెప్పండి పిల్లరా, నేను చెప్పు మాటల ప్రకారము మీరు జీవిస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. నేను చెప్పాను కదా ఇంతవరకు, నేను ఇంతవరకు వాక్యంలో నేను మాట్లాడాను కదా, అయితే ఇలా మీరు జీవిస్తారా? అయితే ప్రభు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవిస్తే నీకు ఆశీర్వాదం ఉంది, నీకు దీవెన ఉంది. ఆయన మాటల ప్రకారము నువ్వు బ్రతికితే నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుడైన యేసయ్య నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీకు దీవెన ఉన్నాయి. అయితే ఇక్కడే రాయబడిన మాట, ఆయన చెప్పు మాటల ప్రకారం మీరు చేస్తానని సంతోషపడతాడు, చెయ్యకపోతే ఆయన అంటున్నాడు. అదే మాట చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటే తల్లి చెల్లి అక్క, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు నువ్వు పిలుస్తున్నావు? నన్ను పిలిచావు, నేను చెప్పాను, అయితే నువ్వు ఆశీర్వదించబడాలని నేను కోరాను. నా విలువైన రక్తాన్ని నీకోసం నేను ఈ లోకంలో చిందించాను. నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిన్ను నీతిమంతురాలుగా మారుస్తాను. ఈ నీతిమంతులకు ఏమైనా ఆశీర్వాదాలు అవన్నీ నీ మీద పంపిస్తాను. అయితే నువ్వు నా చెంతకు వచ్చి కూడా నీ పాపములు విడిచిపెట్టకుండా అలానే ఉండి అలానే కఠిన హృదయంతో వెళ్ళిపోతా ఉంటే ఇంకా నన్ను పిలవడం ఎందుకు? నీ పాప స్థితిని మానుకోకుండా, నీ యొక్క అవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ఆ యొక్క అక్రమన్యాయాన్ని విడిచిపెట్టకుండా ఇక పాపంలో బ్రతుకుతూ ఇక నా దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు అంటున్నాను.
నన్ను పిలుస్తా ఉన్నావు, నేను నీకు సహాయం చేయాలని నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నీ హృదయము అది దూరంగా పెట్టుకొని ఒక పెదవులతో పిలిస్తే లాభం ఏముంది? పెదవులతో పలకరిస్తే లాభం ఏముంది? చాలా మంది ఇంటికి వచ్చినప్పుడు అన్నం నిందురా అన్న ఈడ పట్టుకుంటే మాకేమేమన్నారంటే ఇక్కడ పట్టుకుంటే జారిపోతారు కాబట్టి పిలుస్తారు, ఈడ పట్టుకుంటే జారిపోతారు, ఈడ పట్టుకుంటే జారిపోతారు, ఈడ పట్టుకుంటే నిలబడతారు, అంటే తినన్నా అన్నట్టు అనమాట. అలా అంటారు. అంటే ప్రభు సన్నిధికి వచ్చి నీవు ఏదో అందరికి కనపడాలని అన్నట్టుగా జార విడిచేటట్టుగా ఉండకూడదు, జారిపోయేటట్టుగానే ఉండకూడదు. ప్రభుని గట్టిగా పట్టుకునే వ్యక్తి దేవునికి జారిపోయే వ్యక్తిగానే ఉండకూడదు. ఎందుకంటే రేపేం జరుగుతుంది నీకు తెలుస్తుంది. మన జీవితం అంతలో కనపడే ఎంతో మాయమైపోయి ఆవిరి లాంటిది, నీటి పొడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. మన బ్రతుకంతే, మన జీవితం అంతే. గడ్డి పువ్వు అలా వికసిస్తుంది, పువ్వు లాంటిది. సాయంత్రానికి ఏమైపోతుంది? మళ్ళా రేపటి దినానికి చూస్తే పువ్వు అలానే నిలిచి ఉంటుందా? రాలి పడిపోయింటుంది. నీటి బుడగ, నీళ్ళ మీద ఉన్న నీటి బుడగ ఎంతవరకు ఉంటుంది? ఇలా అటువంటి మన జీవితం. రేపు ఏం జరిగినా తెలియదు కనుక దీపం ఉండగా నిలిచక్కదు, ప్రాణం ఉండగానే ఉదయం మధ్యాహ్నం మీద సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆలోచించిన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్నడూ కదిలించబడకుండా నేను మార్చగలను. నిత్యం నిలిచి కట్టడం అని నువ్వు ఉంటావు, నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుడైన యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం ఉంది అన్నాడు. నీతిమంతులను నువ్వు బ్రతికితే నీ కష్టార్జితము జీవదాయకము నీవు నీ కుటుంబ సభ్యులు అనుభవిస్తారు, అది వేరొకరు పాలు కాదు అన్నాడు. నీతిమంతుడు నాలుగు ప్రశస్తమైన వెండి వంటిది అన్నాడు. నీతిమంతులు పెదవులు అనేకులకు ఉపదేశం చేస్తాయి అన్నాడు. నిజంగా నువ్వు కూడా నీతిమంతుడుగా మార్చబడినట్లయితే మంచిది. నీతిమంతురాలుగా నువ్వు మార్చబడకపోతే ఇదే మీకు అనుకూల సమయం. ఆయన రక్తం నీ కోసం సిద్ధంగా ఉంది. ఇకనైనా నీ పాపం